చామదుంపల పులుసు ఎలా చేయాలో ఫుల్ వీడియో చూపించేస్తున్నా, చూసేయండి. guys, welcome back to our channel Sana's hashtag. So ee roju aithe చామదుంపల పులుసు ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ఇది మా అక్కకి చాలా ఫేవరెట్ అన్నమాట. సో ఇది చేసుకున్నంత సేపు వీడియో తీస్తున్నంత సేపు నేను అంటనే ఉన్నాను. సో ఫస్ట్ అయితే చామదుంపలు తీసుకొని ఫస్ట్ ఉడకబెట్టాలన్నమాట ఒక 1 విజిల్ వచ్చేదాకా. తర్వాత ఇంకో పాన్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక 1/2 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి. అండ్ 4 లేదా 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవి పొడుగ్గానే ఉండాలన్నమాట. తర్వాత మూత పెట్టేసుకోవాలి కొంచెంసేపు. తర్వాత 1/2 స్పూన్ పసుపు, తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి. ఇది కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అక్కడ మనం చామదుంపలకి ఉడకపెట్టేసాం కదా, సో అవి పైన తొక్కు ఉంటుంది కదా, అదంతా మంచిగా తీసేసుకొని ఇలా వేసుకోవాలి. మనం గరిటెతో కలిపితే ఇది చిదిగిపోతుంది అనమాట, చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి. సో ఇలా అయితే మిక్స్ అవుతుంది, మంచిగా చామదుంపలకి పడుతుంది అనమాట. సో అందుకని ఇలా కలుపుకోండి. తర్వాత 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని ఇలా చింతపండు రసం వేసుకోండి. తర్వాత కూడా మంచిగా ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకోండి. సేపు మూత పెట్టేసుకొని తర్వాత మూత తీసి లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోండి. కొత్తిమీర చల్లే ముందు బెల్లం కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి, అంతే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.